హాయ్ అండి. ఈ బ్లౌజ్ చూసారు కదా, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది, బ్యాక్ అయితే బోట్ నెక్ వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, కావాలంటే చూడండి. మా కటింగ్ వీడియో అయితే ఇది వచ్చి, ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. మనకి ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ మీద మనం ఏ నెక్ అయితే డ్రా చేసుకున్నామో ఆ నెక్ డిజైన్ అనేది మనం పేపర్ క్యాన్వాస్ మీద అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం డైరెక్ట్ గా లైనింగ్ మీద డ్రా చేసుకున్నామంటే కొంచెం నెక్ డ్రా షేప్ మనం తీసుకోవడం కొంచెం మిస్టేక్ అయినా నెక్ అనేది మారిపోతుంది. కాబట్టి ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ మీద తీసుకొని మనం లైనింగ్ కి స్టిచ్ చేసుకున్నామంటే నీట్ గా ఉంటది అన్నమాట ఫినిషింగ్. ఇప్పుడైతే నేను క్యాన్వాస్ పేపర్ మీద ఇలా డ్రా చేసుకుంటున్నాను నెక్. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చి ఫ్రంట్ నేను ప్రిన్సెస్ కట్ పెట్టి కింద కొంచెం డీప్ నెక్ పెట్టాను అన్నమాట. దానికోసం అయితే ఇలా డ్రా చేసుకున్నాను. మనం బ్యాక్ నెక్ ఓపెన్స్ పెడుతున్నాను కాబట్టి మిడిల్ కి ఇలా కట్ చేసుకుంటున్నాను నెక్. టూ సైడ్స్ మనకి బ్యాక్ హుక్స్ వస్తుంది కదా, అందుకనేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. టూ సైడ్స్ మనం జాయింట్ చేసుకోవాలి. పైన వచ్చి థ్రెడ్స్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే కింద మెయిన్ క్లాత్ పెట్టి, మెయిన్ క్లాత్ వచ్చి ఓపెన్ వైపు పెట్టుకోవాలి. మనకి రైట్ సైడ్ వైపు పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకొని దానిపైన మనము క్యాన్వాస్ పేపర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ పేపర్ ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. టూ సైడ్స్ అంతేనండి. స్టిచ్ చేసుకొని మనం టూ సైడ్స్ ఒకవైపే ఉండేలాగా చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకోండి, మనకు కరెక్ట్ గా వస్తుంది. లేదంటే నెక్ అటు ఇటుగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు టూ సైడ్స్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకొని రివర్స్ చేసుకున్నామంటే కొంచెం క్లాత్ అనేది కూడా మనకి ఉబ్బుగా లేకుండా నీట్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది. ఇలా అయితే రివర్స్ చేసుకున్న తర్వాత పైన నుంచి మెయిన్ క్లాత్ పైన ఇలా రివర్స్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ క్లాత్ అనేది మనకి లోపలికి ఫోల్డింగ్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది కూడా మొత్తం ఇలా స్టిఫ్ గా ఉంటుంది అనమాట. పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకొని చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్ గా కట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా నేను బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. నీట్ గా స్టిచ్ చేసుకొని మనకి బ్యాక్ హెమ్మింగ్ వేసుకోవడానికి కింద పట్టీ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు పట్టీ వేసుకున్న తర్వాత మన హుక్స్లకి కాజాలకి హుక్స్ బెల్ట్ కి కాజా బెల్ట్ కి బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ ఇలాగా మనం ఎలాగైతే ఫ్రంట్ సైడ్ హుక్స్లకి కాజాలకి ఎలా అయితే మనం క్లాత్ స్టిచ్ చేసుకుంటాము సేమ్ అదేలాగానే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ రెండు వేసుకోవాలన్నమాట. ఇలాగా వేసుకొని స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నేను క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకున్నాను కదండి నెక్. ఆ నెక్ ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. నేను ఈ లైనింగ్ కి మనం మెయిన్ క్లాత్ ఒకేసారి కూడా అటాచ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ నెక్ కట్ చేసానని చెప్పి ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఉంటది కదా, మెయిన్ క్లాత్ మనం ఫస్ట్ రైట్ సైడ్ వైపు చూసుకొని అటు సైడ్ మాత్రం జాయింట్ వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకున్నామంటే మనకి రాంగ్ సైడ్ వైపు ఈ క్యాన్వాస్ పేపర్ లైనింగ్ అనేది కూడా ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట. ఇలాగైతే నేను స్టిచ్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటున్నాను. రివర్స్ చేసుకొని పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి చివర్లో స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకున్నాక నెక్ మనకి పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇంకొక పావు ఇంచ్ ఖర్చుతో ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకున్నామంటే స్టిఫ్ గా ఉంటుంది అనమాట. మనకి లోపల క్యాన్వాస్ పేపర్ మనం పెట్టి స్టిచ్ చేసాం కాబట్టి. ఇప్పుడు సైడ్ లో ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇలా నేను లోడింగ్ లో అయితే స్టిచ్ చేస్తున్నానండి. మనం మెయిన్ క్లాత్ ఉంటది కదా, మెయిన్ క్లాత్ పై వైపున పెట్టుకొని కింద వైపు లైనింగ్ పెట్టుకొని మనం ఎక్కడైతే జాయింట్ వేసుకోవాలో అక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి జాయింట్ వేసుకున్నామంటే మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట.
చూసారు కదా, ఇలా నీట్ గా అయితే ప్రిన్సెస్ కట్ వస్తుంది. మనకి లోడింగ్ లో వస్తుంది. చాలా నీట్ గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. మనం నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ షోల్డర్స్ కూడా లోడింగ్ లోనే వేస్తున్నాను. ఫస్ట్ మనం రైట్ సైడ్ వైపు కొంచెం పావించుకునేలాగా స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఇంకో పావించు ఖర్చుతో లోడింగ్ లో స్టిచ్ చేసుకున్నాం అంటే చాలా నీట్ గా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ ఆల్రెడీ నేను స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేస్తానండి. మిడిల్ లో మనకి షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి వన్ సైడ్ ఫస్ట్ జాయింట్ చేసుకొని ఆ తర్వాత ఇంకో వైపు అయితే జాయింట్ చేసుకుంటాం అన్నమాట. అలాగైతే మనకి సేమ్ ఈక్వల్ గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ ఇలా టక్స్ పెట్టుకొని తర్వాత మనం బ్లౌజ్ కి సైడ్ జాయింట్స్ వేసుకోవడమే అన్నమాట. ఇలాగైతే సైడ్ జాయింట్స్ వేసుకున్నానండి. చాలా నీట్ గా వచ్చింది అనమాట బ్లౌజ్. నేను సైడ్ జాయింట్స్ కూడా లోడింగ్ లోనే వేసానండి. చాలా నీట్ గా వచ్చింది. బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.